అందరికీ నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమ అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుభ్యో నమః. మనం అమ్మవారికి వెళ్ళినప్పుడు సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవిక అశ్వారూఢ అధిష్ఠితాశ్వ కోటి కోటి విరావృత. ఇక్కడ ఇందాకనే మనం చెప్పుకుంటూ ఉంటున్నాం బండాసురుడు యొక్క అహంకారం అంటేనే అక్కడ ఏంటంటున్నాం సింధుర వ్రజ సేవిక. వరసగా ఏనుగులు ఉన్నాయట. ఏనుగు కంటే ఇక్కడ పెద్ద అహంకారం దేనికి లేదు. దాన్నే మహత్తహంకారం అంటే ఈ బండాసురుడికున్న నాకంటే గొప్పవాళ్ళు లేరు అని విర్రవీగేతనాన్ని ఏం చేస్తోంది అని అంటే ఈ ఏనుగులు ఆవిడ దగ్గర అంతకంటే ఎక్కువ సంపద ఉంది. ఆ ఏనుగుల సమూహంతో ఏం చేస్తోందిట వీళ్ళలో ఉన్న మొత్తం అహంకారాన్ని అంతటినీ పీకేస్తోంది. అశ్వారూఢాధిష్ఠిత అశ్వ కోటి కోటి విరావృత. అశ్వం అంటే ఏంటి? దానిపైన కూర్చుని దాని కళ్ళెం పట్టుకుని లాగుతోందిట. అంటే అర్థం ఏమిటి అని అంటే మన మనస్సు ఏమవుతుంది, ఇటు ఒకసారి వెళ్ళిపోతుంది, ఇటు ఒకసారి వెళ్ళిపోతుంది. ఇటు అలాగా ఇష్టమైన డిస్టర్బ్డ్గా ఉన్న మనసుని ఏం చేస్తోంది, నిశ్చలంగా మారుస్తోంది అని చెప్పడం. అది చెప్పినా సరే ఇవన్నీ ఏంటంటే ఆవిడ దగ్గర ఉన్న సంపదకి ప్రతిరూపాల కింద చెప్తున్నాయి. అసలు అన్నిటికంటే గొప్పది నిజమైన సంపద ఎవరి దగ్గర ఉందిట అంటే అమ్మ దగ్గరే ఉందిట. ఆ నిజమైన సంపద ఎలా ఉంటుంది అని అనుకున్నప్పుడు ఒక ఊరు వెళ్ళాం. ఆ ఊళ్ళో ఏంటిట అంటే రామయ్య అని ఒక మంచి రైతు ఉన్నట్ట. అదేవిధంగా ఏంటి అని అంటే ఒక గొప్ప అంటే శ్రీమంతుడు కూడా ఉన్నట్ట. ఈ శ్రీమంతుడు ఎప్పుడు ఏంటిట అంటే ఆయన చాలా వ్యాపారం చేసి డబ్బుల మీద డబ్బులు, డబ్బుల మీద డబ్బులు, డబ్బుల మీద డబ్బులు అలా సంపాదించేస్తూ ఉండేవాట. సంపాదించేస్తూ ఉంటే ఏమైంది అంటే బోల్డ్ అంత డబ్బు సంపాదించాడు. ఈ రామయ్య గారు ఏంటి అంటే ఈయన చేస్తున్న వ్యవసాయంలోనే ఆయన కొంచెం తినగా మిగిలిందంతా ఆయన పంచుతూ ఉండేవాట. అందరితో ప్రేమగా ఉండేవాట. ఎవరికైనా ఏదైనా చిన్నది బాగాలేదంటే సహాయం చేస్తూ ఉండేవాట. అలా చేస్తూ ఉన్న సమయంలో వీళ్ళిద్దరూ ఇలా ఉన్నారు కదా. ఇలా ఉన్న సమయంలో ఏమైంది అంటే ఒక రోజు రాత్రి ఈ యొక్క శ్రీమంతుడికి ఒక కల వచ్చిందిట. ఏమని అంటే మీ ఊళ్ళో అందరికంటే శ్రీమంతుడు ఎవరో అతను ఈ రోజు పొద్దున్న చచ్చిపోతాడు అని చెప్పి కల వచ్చిందిట. కల వస్తే ఇంక వీడికి రాత్రి నిద్ర పట్టలేదు. ఎందుకు అంటే నేనే కదా ఈ ఊరు మొత్తానికి శ్రీమంతుడిని అని చెప్పేసి చివరికి వచ్చి రామయ్యతో అన్నట్ట ఏంటి అంటే ఇలా చెప్పారు అంటే ఫస్ట్ అన్నిటికంటే సంతోషంగా ఉండడం చాలా ముఖ్యము. నువ్వు సంతోషంగా పడుకో, అంతేకాని చచ్చిపోతానేమో అనుకుంటే అది కలే కదా, ఎందుకు బాధపడుతున్నావు, హాయిగా పడుకో, బాధపడకు అని చెప్పట. అని చెప్పేసరికి తెల్లవారు లేచేసరికి ఏమైంది అంటే ఈ రామయ్య చనిపోయాడు అని వార్త వచ్చిందిట. వార్త వచ్చేసరికి అప్పుడు ఈ శ్రీమంతుడికి అసలు అర్థం అవ్వలేదుట. ఏంటి ఊరు మొత్తానికి నేనే కదా ఉన్నవాడిని, మరి వీడున్నవాడు ఎలా అయ్యాడు అని అంటే ఇక్కడ ఒకటి అర్థమైంది. ఏదైనా ఒక వ్యాపారం చేసాం అనుకోండి, దాని అర్థం ఏమిటి అంటే మనం ఆశిస్తూ వ్యాపారం చేసాం అంటే ఏంటి అంటే ఇప్పుడు మీరు అమ్మారు, అమ్మినప్పుడు ఏమడుగుతున్నాను, దానికి డబ్బులు అడుగుతున్నా అంటే ఇంకా రావాలి. ఆశ అన్నది ఏమవుతుంది అంటే పెరిగిపోతుంది. ఎప్పుడైతే పెరిగిపోతుందో అప్పుడు నువ్వు శ్రీమంతుడు అవ్వవు. ఎందుకంటే శ్రీమంతుడికి ఫస్ట్ ఉండకూడని లక్షణం ఏమిటి అంటే ఆశించే లక్షణం ఉండకూడదు, ఇచ్చే లక్షణం ఉండాలి. ఇక్కడ ఆ ఇచ్చే లక్షణం ఉన్న గొప్ప శ్రీమంతురాలు ఎవరు అంటే మన అమ్మ లలితమ్మే. ఎందుకు అనంటే మన నుంచి ఎప్పుడూ ఏమి ఆశించదు, మనకు అన్నీ ఇస్తూనే ఉంటుంది. ఇచ్చినా సరే ఈ తృప్తి లేని జీవం ఏమంటూ ఉంటుందిట అంటే ఇంకా ఏదో ఇవ్వలేదంటూ ఉంటుందిట. కాబట్టి ఆ తృప్తిని ఇవ్వమ్మా అని ఒక్కటి అడిగితే చాలు, మనం కూడా అంతే గొప్ప శ్రీమంతులు అవ్వచ్చు. అది అవ్వడం కోసమే మనం ఏం చేస్తున్నాము అని అంటే చక్కగా ఈ స్పర్శ చికిత్స ద్వారా అమ్మవారిని మన లోపలికి. ఎందుకు అనంటే మనకి చిన్నప్పుడు కళ్ళు కనిపించవు, చెవులు వినిపించవు, ముక్కు వాసన చూస్తున్నావో లేదో తెలియదు, శ్వాస అయితే పీలుస్తాంలేండి, నోటితో మాట్లాడడం రాదు, ఏమీ రాదు. ఒకటి ఏడవడం ఒక్కటే వచ్చు. ఆ ఏడవడాన్ని చూసి దీనికి ఆకలిస్తుందేమో, దీనికి కడుపు నొప్పి వస్తుందేమో, దీనికి ఈ నొప్పి వస్తుందేమో అని చెప్పి అందరూ పెద్దవాళ్ళందరూ ఏదో ఒక సేవ చేసి మన ఇంతవరకు తీసుకొస్తారు. అంటే అర్థం ఏమిటి అని అంటే అసలు ఏమీ కనిపించకుండా, ఏమీ వినిపించకుండా, ఏమీ చెప్పడం రానప్పుడు ఎలా గుర్తించారు తల్లిని అంటే ఆ స్పర్శ ద్వారా మాత్రమే గుర్తించాము. అదేవిధంగా ఇక్కడ కూడా ఏం చేస్తున్నాము అని అంటే ఈ పశుపాసం ఏంటంటే పూర్తిగా పశువుల్లా అయిపోయాం. మనకున్న ఈ ఆశించే లక్షణం అనుకోండి, పక్క వాళ్ళతో కాంపిటేట్ చేసే లక్షణం అనుకోండి, ఏవైనా సరే జలసీ పడ్డం అనుకోండి, లేదా అదే కోపం పడ్డం, లేకపోతే అసూయ, ద్వేషం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటి వల్ల మనం ఎవరి కింద మారిపోయాం అంటే పశువుల్లా మారిపోయాం.
ఈ పశువుల్లా మారిపోయిన మనకు కూడా ఇప్పుడు ఏంటి అంటే కళ్ళున్నాయి కానీ గుడ్డివాడమే, చెవులున్నాయి కానీ వినిపించవు, నోరుంది కానీ మోగవాడమే, ఇంకా బుర్ర అసలు లేనే లేదు, అది ఆల్రెడీ చెప్పుకున్నాం మందబుద్ధి. ఇవన్నీ ఇన్ని రాక్షస లక్షణాలు ఉన్న మనకి ఏమిటి అంటే ఆ తల్లిని స్పర్శ చికిత్స ద్వారా మాత్రమే గుర్తించగలం. కాబట్టి ఎందుకంటే మన అమ్మని అలాగే గుర్తించాం కదా, లోకమాతను కూడా ఆ మంత్రంతో పిలుస్తూ స్పర్శ చికిత్స ద్వారా ఎప్పుడైతే లోపల గుర్తించామో అప్పుడే అర్థమయ్యేది ఏంటి అంటే నిజమైన సెన్సిటివిటీ అంటే నిజమైన సుకుమారత్వము అంటే అర్థమవుతుంది. ఆ సుకుమారత్వం ఏంటి అంటే ఎప్పుడు చూడండి నేను చాలా సెన్సిటివ్ అండి, అందుకే నాకు ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, ఏదైనా సరే నెత్తి మీద కూడా. సెన్సిటివిటీ అంటే ఏడవడం కాదు, సెన్సిటివిటీ అంటే ఎంజాయ్ చేయడం. ఆ ఎంజాయ్మెంట్ కూడా ఏంటి అంటే ఈ సృష్టిలో కనిపించే ప్రతి ఒక్కదాన్ని ఏం చేస్తుందంటే కనిపించిన ప్రతి దాన్ని చూసి ఆనందించే లక్షణం ఏదైతే ఉందో ఆ ఆనందించే లక్షణం అన్నది మన లోపలికి వస్తుంది. ఎప్పుడైతే ప్రతి దాన్ని ఆనందించడం వచ్చిందో అదే అమ్మ. ఆ అమ్మతనం ఎప్పుడైతే మన లోపలికి వచ్చిందో మనం ఏదైనా సరే సాధించగలుగుతాం. ఎందుకంటే అమ్మ ఎప్పుడు మన దగ్గర ఉంటే చాలు, ఆనందమే ఆనందం. ఆ ఆనందాన్ని అందరూ అనుభవించాలి అని ఆశిస్తూ అందరికీ నమస్కారం. ఈ ఆనందం ఒకే ఒక విధంగా వస్తుంది, అది ఎలాగో అంటే సాధన ద్వారా మాత్రమే. ఆ సాధన ఇంకొంచెం సులభంగా ఉండాలి అంటే శ్రీ విద్యా ఉపాసన. ఎందుకు అండి అని అంటారు, ఎందుకంటే అంటే మిగతా సాధనలన్నిటికంటే అమ్మ అనే ఆనందం పొందాలి కాబట్టి మనకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా అమ్మనే కొలిస్తే సరిపోతుంది కదా. కాబట్టి అందరూ ఆ అమ్మని కొలుస్తూ ఆనందంగా ఉండాలి అని ఆ అమృతాన్ని వాళ్ళు స్వీకరించాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. శ్రీ గురు.